ఒకటి గతం ప్రభుత్వం ఇప్పటికి 12 సంవత్సరాలు ఆల్రెడీ అధికారంలోకి వచ్చింది, భారతదేశం నిలుతుంది. ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఒకటి ఆలోచిస్తుంది ఏంటంటే ఎక్కడ ఎవరిని పడితే ఏ పార్టీని ఎట్లా తొక్కాలనేదే ఆలోచనిస్తుంది, ఇంతే తప్ప ఇంకేం లేదు. వాళ్ళు 12 సంవత్సరాలు అధికారంలో రాకముందు ఇదే కాంగ్రెస్ పార్టీ గురించి తప్పులు చెప్పిండ్రు. మళ్ళీ ఈ రోజు అధికారంలో వాళ్ళే ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ మీద నిపం వేస్తున్నారు. ఈ రోజు ఏదైతే నీట్ పేపర్ లీక్ అయిన దానికి ఇమీడియట్ గా ధర్మేంద్ర ప్రధాన్ ని రాజీనామా చేయమని చెప్పి మాట్లాడడం జరిగింది. అది మొత్తానికి ఈ రోజు కాక్రోచ్ జనతా పార్టీ అది స్థాపించడానికి కారకులు ఎవరు? ఇదే నరేంద్ర మోదీ లేకపోతే బీజేపీ ప్రభుత్వం ఒక సపోర్ట్ చేసి యువకులనంతా కాక్రోచ్ అన్నారు కాబట్టి ఈ రోజు కాక్రోచ్ జనతా అనేది కొత్తగా స్థాపించి కాక్రోచ్ అంతా ఒక దగ్గర అయిపోయింది. వాళ్ళు ఏం ఆలోచిస్తుండ్రు? ఒక 5 పాయింట్స్ పెట్టిండ్రు. ఆ 5 పాయింట్స్ లో మొత్తానికి కూడా బీజేపీకే వ్యతిరేకంగా ఉంది. ఇప్పుడు వాళ్ళు అందుకు ఆలోచిస్తున్నారు, అరే ఈ కాక్రోచ్ జనతా పార్టీ వల్ల మాకు నష్టం జరుగుతుంది అనే రకంగా. ఒకవేళ యువకులకి కొత్త డాక్టర్లు రావాలంటే మంచి డాక్టర్లు రావాలి అనే రకంగా ఆలోచించి నీట్ ఎగ్జామ్ పెడితే వీళ్ళు పేపర్ లీక్ చేస్తే రేపు డాక్టర్ కమర్షియల్ గా వస్తాడు. ఆ కమర్షియల్ డాక్టర్ రేపు ఇన్ ఫ్యూచర్ కూడా ఆయన కమర్షియల్ గానే పోతాడు. అప్పుడు దానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయడం జరిగింది కాక్రోచ్ జనతా పార్టీకి. దాంట్లో మొత్తానికి రాహుల్ గాంధీ రెండు పార్టీలు వేరువేరా? కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు వేరువేరా? కాంగ్రెస్ పార్టీ కాక్రోచ్ పార్టీ రెండు ఒకటి, వెనకాలంతా కూడా ఫండింగ్ అంతా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని వచ్చిన ఆరోపణలు వాస్తవం ఉందంటారా? బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి లేని ప్రభుత్వం. ఈ రోజు 12 సంవత్సరాలలో భారతదేశంలో మణిపూర్ తీసుకో, ఏ రాష్ట్రంలో తీసుకున్నా మొత్తానికి ఏకనాథ్ షిండేలను తయారు చేయడము, లేదు అనుకుంటే పార్టీని కూల్ చేయడము. మహారాష్ట్ర తీసుకో, గోవా ఎక్కడ తీసుకున్నా వీళ్ళ ఆలోచన ఏంటంటే చిన్న పార్టీలు ఉండొద్దు, వేరే పార్టీలు ఉండొద్దు అనే రకంగానే ఆలోచన. ఇప్పుడు ఈ రోజు కాక్రోచ్ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేసింది, ధర్మేంద్ర ప్రధాన్ ని మీరు సస్పెండ్ చేయండి, ఆయన మొత్తం రాజీనామా చేయండి అని చెప్పిండ్రు. చేపియండి. ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ ఒక్కోటి రాజీనామా చేస్తే బీజేపీలో జరిగిన తప్పిదాలందరినీ, ఈవెన్ నరేంద్ర మోదీ గాని అమిత్ షా చేసిన తప్పులంతా కూడా బయట పెడతారనే భయంతో ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ ని రాజీనామా చేపిస్తలేరు. దానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏంటి? కాంగ్రెస్ పార్టీ యువకులకు సపోర్ట్ చేస్తుంది. ఎస్, అంతే. ఈ రోజు ఎట్టి పరిస్థితుల కాక్రోచ్ జనతా పార్టీకి నేను కూడా ఒక కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఒక మంచి డాక్టర్లు రావాలా, లేకపోతే ఇటువంటిది లీకులు కావద్దు అనే రకంగా నేను కూడా సపోర్ట్ చేస్తాను. అయితే నేను సపోర్ట్ చేస్తే దానికి మేము అలా ఎంకరేజ్ చేస్తాం. ఈ రోజు బీజేపీ ప్రభుత్వమే పోలీసు వాళ్ళని లేకపోతే అల్లరి మొక్కలని లేకపోతే మొత్తానికి వాళ్ళ పక్కా సంస్థలు ఏవైతున్నాయో ఆ సంస్థలను పంపించి గొడవ చేయాలని చూస్తున్నాయి. ఇది గతంలో కూడా జరిగింది, హైదరాబాద్ లో కూడా జరిగింది. ఇది పరిస్థితి. రైట్ శివకుమార్ గారు, మళ్ళీ మాట్లాడతా మీతో. మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు కర్ర శ్రీనివాసరెడ్డి గారు, ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాసరెడ్డి గారు, ఏం జరుగుతుంది? ఎందుకు మీ ప్రభుత్వం ఎక్కడ ఫెయిల్ అయింది? ఎందుకు ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు చెప్పారు గోడితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకుంటున్నారంటే పరిస్థితి. ఇప్పుడు మాట్లాడుతున్నారు దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థులు ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో యువతను ఉద్దేశించి మోడీ వివిధ ప్రవేశ పోటీలు, పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజ్ బాధ్యులపై వేగవంతంగా విచారణ జరుపుతామంటున్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా తెస్తామన్నారు. ఇదేదో ముందే చేస్తే సరిపోయేది కదా. ఓకే, అందరికీ నమస్కారం. నమస్తే. మీరు మాట్లాడండి సార్. ఓకే, అందరికీ ఇందాక శివకుమార్ మాట్లాడినారు, ఇందాక విశ్లేషకులు మాట్లాడారు. అసలు ఒక్కసారి అన్న ఇందాక మాట్లాడిన శివకుమార్ అన్న ఒక్కసారి మీరు ఆలోచించండి అన్న, రాజీనామా ఒక్కటే దీనికి సమాధానం అని మీరు అనుకుంటున్నారా? రాజధాని ఓన్లీ ధర్మేంద్ర ప్రధాన్ ఒక్క రాజీనామా చేస్తే ఇప్పుడు నీట్ జరిగిన అన్యాయం లేకుంటే చనిపోయిన పిల్లలకు అందరూ న్యాయం జరుగుతుందా? సమస్యను ఎట్లా రకంగా క్లియర్ చేసుకొని సమస్యను పార్లమెంట్లో డిస్కస్ చేసి ప్రతిపక్షంగా హోదా పాటించాల్సిన రాహుల్ గాంధీ ఇవాళ